ప్రైజ్ ద లార్డ్. డైలీ బ్రెడ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా మీరు చూపుతున్న ఈ ఆసక్తిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మాటలతో మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. ఎందుకంటే పాపపు లోకంలో మనం ఉన్నాం. ఈరోజు లోకంలో పాపము ఎంతగా విస్తరించబడిందో మీరు చూస్తున్నారు కదా. ఎటు చూసినా పాపమే కనబడుతుంది. ఎందుకంటే సాతాను గర్జించు సింహంలా తిరుగుతున్నాడు ఈ లోకంలో. ఎవరిని తన వలలోనికి లాక్కుందామా, ఎవరిని పాపంలో పడివేద్దామా, ఎవరిని దేవుని నుండి దూరం చేద్దామా అనే ఆలోచనలు కలిగి ఈరోజు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. మరి సాతాన్ని మనం ఎదిరించాలి అని అంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలను మనం ధ్యానించాలి. దేవుని యొక్క మాటలు మనల్ని బలపరుస్తాయి. దేవుని యొక్క మాటలు మనకి ఆయుధంలా ఉంటాయి. అందుకే యాకోబు పత్రికలో మీరు దేవునికి లోబడి ఉండి సాతానును ఎదిరించుడి, అప్పుడు అది మీ వద్ద నుండి పారిపోవును అని దైవ గ్రంథం తెలియజేస్తుంది. మరి మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు ధ్యానించి దేవునికి లోబడి జీవిస్తామో మనము సాతాన్ని ఎదిరించగలుగుతాం, సాతాన్ని పోరాడగలుగుతాం, జయాన్ని పొందుకోగలుగుతాం. మరి ఈరోజు నీకు జయ జీవితం పొందుకోవాలని ఉందా? అయితే ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలు ధ్యానించు. ఈరోజు మీతో సౌలు గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. సౌలు మొదట్లో ఎంత నమ్మకంగా ఉండేవాడో మనకి తెలుసు. అందుకే దేవుడు అతన్ని రాజుగా నియమించాడు. చూడండి, సౌలు తమ జీవితాన్ని దేవునికి మొదట్లో అప్పగించుకున్నాడు. కానీ ఎప్పుడైతే రాజుగా దేవుడు అభిషేకించాడో, పరిపాలన కొనసాగుతూ ఉండగా, రాజుగా కొనసాగుతూ ఉండగా మధ్యలోకి వచ్చేసరికి దేవునికి ఇష్టం లేని పనులు చేయడం, దేవునికి అసహ్యమైన పనులు చేయడం, దేవుని చిత్తాన్ని వెదకకపోవడం, ఇలా దేవునికే కోపము తెప్పించే పనులు చేసి చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అంతేకాదండి, ఎప్పుడైతే సౌలు దేవునికి విరోధంగా నడుస్తున్నాడో, దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకుండా ఎప్పుడైతే దేవునికి కోపాన్ని పుట్టించాడో, దేవుడు ఒక యవ్వనస్తుని ఎన్నుకున్నాడు, ఒక బాలుడిని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలులకు రాజుగా చేయాలని దేవునికి ఇష్టమైన ఒక బాలుని ఎన్నుకొని అతన్ని అభిషేకించాడు సమూయేలు ప్రవక్త ద్వారా. ఇదందరికీ కూడా మనకి తెలుసు. ఈరోజు సౌలు జీవితం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కాన్సన్ట్రేషన్ చేసి వినండి. చూడండి, సౌలు జీవితం మనకి తెలుసు. కొండల మీద గాడిదలను కాసుకుంటూ తిరిగేవాడు. దేవునికి ఇష్టంగా ఉన్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడని సమూయేలు ప్రవక్త ద్వారా అతని రాజుగా అభిషేకించాడు దేవుడు. కానీ ఉండే కొలది రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజుగా కొనసాగుతున్నప్పుడు నిజంగా కొన్ని సందర్భాల్లో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి కోపాన్ని కొని తెచ్చుకున్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారా సౌలును దేవుడు ఎన్నోసార్లు గద్దించాడు. కానీ దేవుని యొక్క మాటను వినలేదు. పైగా దేవుడు ఎవరినైతే ఒక యవ్వనస్తుని ఎన్నుకున్నాడో ఆ యవ్వనస్తుని చంపాలని కూడా చూశాడు. ఆ యవ్వనస్తుడు మనకు తెలుసు కదండి, దావీదు. దావీదుని చంపేస్తే ఇంకా రాజుగా ఎవరూ లేరు కాబట్టి ఈ రాజ్యాన్ని నేనే పరిపాలించవచ్చు, రాజుగా నేనే ఉండొచ్చు అనే భావాన్ని కలిగి దావీదును కూడా చంపడానికి ప్రయత్నించాడు. దేవుడు ఎన్నుకున్న వారిని చంపడానికి పాసిబుల్ ఉంటుందంటారా? దేవుడు ఎన్నుకున్న వారిని, దేవుని యొక్క చిత్తంలో ఉన్న వారిని ఎవరైనా ఏమైనా చేయగలరంటారా? ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరండి. ఎప్పుడైతే ఇలా దేవునికి ఇష్టం లేని కార్యాలు సౌలు జరిగించుకుంటూ వచ్చాడో, మనం 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా ఫిలిష్తీయుల దండు ఇతని రాజ్యం మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఎప్పుడైతే ఫిలిష్తీయుల దండు ఇశ్రాయేలుల మీదకి వచ్చారో సౌలు వణికిపోయాడు. మరి అంతే కదండి, దేవునికి విరోధమైన పని చేస్తూ దేవునికి కోపం తెప్పిస్తే ఇటువంటి సడన్గా దేవుడే తమ కోపాగ్నిని కురిపిస్తూ ఉంటాడు. అప్పటి వరకు సౌలు ఇష్టానుసారంగా జీవించాడు, అక్రమంగా జీవించాడు, దేవుణ్ణి పక్కకు పెట్టేశాడు. కానీ ఎప్పుడైతే ఆ ఫిలిష్తీయుల దండొచ్చిందో వణికిపోయాడు. అప్పటికే ప్రవక్త ద్వారా దేవుడు సౌలును గద్దించాడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు ఉపద్రవం వచ్చినప్పుడు నీవు మొరపెడతావు, కానీ నీ మొరను నేను ఆలకించును అని. గమనించండి,
ఎప్పుడైతే మనము దేవునికి విరోధమైన కార్యములు జరిగిస్తామో, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం జరిగిస్తామో, దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులమవుతాం. ఈరోజు ఎందుకు నీ బ్రతుకు చీకటిగా ఉంది? ఎందుకు నువ్వు తలపెట్టింది నీవు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఆలోచించింది దాని ఫలితాన్ని నువ్వు చూడలేకపోతున్నావు? ఎందుకు నీవు అనుకున్నది కావట్లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ప్రేమగానే చూస్తాడు. ఎందుకంటే మనం కృపాకాలంలో ఉన్నాం. ఆయన యొక్క కృపను మనం పొందుకుంటున్నాం. ఆయన కృపను మనం పొందుకుంటున్నాం కదా అని ఆయనకి ఇష్టం లేని కార్యాలు జరిగించి, ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేసి ఆయన కోపాన్ని మనం కొని తెచ్చుకుంటూ ఉంటున్నాం. ఈరోజు అనేక మంది తాము చేసిన ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నారంటే సౌలు వలె జీవిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు నీ జీవితం కూడా అలానే ఉందా? దేవుడు మొదట్లో నీకు ఎంతగానో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, నీ ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు. కానీ ఎప్పుడెందుకు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే నీలో దేవునికి అసహ్యమైన కార్యము ఏదో ఉంది అనే విషయాన్ని నీవు మరిచిపోకూడదు. ఆనాడు సౌలుకు కూడా దేవుడు ఇట్లానే వార్నింగ్ ఇచ్చాడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు నీవు నాకు మొరపెడతావు, కానీ నేను నీకు ఉత్తరం ఇవ్వను అని. అప్పటి వరకు దేవుణ్ణి మరచిన సౌలు ఈ ఫిలిష్తీల దండు చూసి వణికిపోయి ప్రార్థించడం మొదలుపెట్టాడట. ఈరోజు నీవు కూడా అలానే ఉన్నావా? అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి సినిమాలకని, షికారులకని తిరుగుతూ, ఎప్పుడైతే నీ చేతిలో డబ్బులు లేని పరిస్థితులు, నీకు అనారోగ్యమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వైపుకి వస్తున్నావా? అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి ఏమీ లేనప్పుడే దేవుని యొద్దకు వస్తున్నావా? మరి అలా అయితే దేవుడు నీ ప్రార్థన ఎందుకు వింటాడు చెప్పండి? మనం ఎప్పుడైతే దేవునికి అసహ్యమైన కార్యములు జరిగిస్తూ దేవుని చిత్తంలో లేకుండా, దేవుని యొక్క ఇష్టాన్ని మనం వెతకకుండా జీవిస్తామో, దేవుని యొక్క ఉగ్రతను మన మీదకు మనమే కొని తెచ్చుకుంటాం. మన ప్రార్థనలకు జవాబు రాదు. ఆనాడు సౌలు ఇదే విధంగా దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించి ఎప్పుడైతే తన మీదకి ఆపదొచ్చిందో ప్రార్థించడం మొదలుపెట్టాడట. మీకు తెలుసా, ఎక్కడ నుండి కూడా దేవుని యొక్క సమాధానం తనకి దొరకలేదు. ఎందుకంటే ముందే ప్రవక్తల ద్వారా గద్దించాడు. గద్దింపునకు లోబడితే ఈరోజు సౌలుకు ఆ పరిస్థితి వచ్చుండేదే కాదు. సామెతల గ్రంథంలో మనం చూస్తాం, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు అని. ఈరోజు దేవుడు నీకు ఎన్నో గద్దింపులు ఇస్తున్నాడు. నీవు ఆ పని చేయకూడదు, లేదా నీవు ఆ పాపాన్ని నుండి దూరంగా పారిపో, ఆ ఆకర్షణలకు లోబడకు, దేవుని చిత్తాన్ని వెతుకు అని నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని గద్దించినప్పుడు నీవు ఆ గద్దింపును వింటున్నావా? ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం లోబడతామో దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాం. మరి ఈరోజు నీ బ్రతుకులో దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోలేకపోతున్నావా? అయితే ఒకే ఒక అవకాశం ఉంది. ఏంటి అనంటే, ఎప్పుడైతే నీవు మోకాళ్ళేసి, ఎప్పుడైతే నీవు హృదయపూర్వకంగా యథార్థంగా, ప్రభువా నేను ఇప్పటి వరకు అన్యాయంగా జీవించాను తండ్రి, ఇప్పటి వరకు నేను ఇష్టానుసారంగా జీవించాను ప్రభువా, నేను ఎప్పటి నుండి నీ కుమార్తెగా, నీ కుమారునిగా నేను ఉండాలనుకుంటున్నాను, యథార్థముగా నా యొక్క హృదయంలో ఉన్న ప్రతి పాపమును నేను ఈరోజు నీ సన్నిధిలో విడిచిపెడుతున్నాను, మరలా నేను ఆ పాపము జోలికి పోను ప్రభువా అని ఎప్పుడైతే యథార్థముగా ఒప్పుకొని విడిచిపెట్టి మరలా వాటి జోలికి పోకుండా ఉంటావో దేవుని యొక్క సమాధానాన్ని నీవు పొందుకుంటావు, దేవుని యొక్క రక్షణను నీవు పొందుకుంటావు. మీకు విషయం తెలుసా, నిత్య రాజ్యంలో వారసునిగా చేస్తాడు నిన్ను దేవుడు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనకు ఒకే ఒక నిరీక్షణ, నిత్య రాజ్యాన్ని పొందుకోవాలని, పరలోక రాజ్యంలో చేరాలని. కానీ ఈ లోకంలోనే ఆనందము, సంతోషం ఉందని ఈ లోకం వెంబడి తిరిగి చివరికి అనేక మంది ఆరని అగ్ని వైపు వెళ్ళిపోతున్నారు, ఆరని అగ్నిలో పడిపోతున్నారు. ఈరోజు నీకు ఇస్తున్న అవకాశం, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో యథార్థముగా ఒప్పుకుంటావో, వాటిని విడిచిపెడతావో, పాపముల జోలికి పోకుండా, ఆ యొక్క ఆకర్షణల వైపుకు పోకుండా నీవు ఎప్పుడైతే నీ హృదయాన్ని భద్రం చేసుకుంటావో, నీ జీవితాన్ని నీవు సరిచేసుకుంటావో, దేవుని యొక్క సమాధానాన్ని నీవు పొందుకుంటావు. ఈరోజు చీకటి అలుముకున్న నీ జీవితం వెలుగుగా మారబోతుంది. ఎప్పుడు అంటే నీవు దేవునికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు. ఆనాడు సౌలు
ఒకవేళ మారి దేవుని చిత్తాన్ని వెతికి దేవునిలో ఉండుంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చిండేది కాదు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని వెతుకుతూ దేవునికి ఇష్టానుసారంగా ఉంటామో దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడండి. అందుకు కాబట్టే కదా దావీదును ఎన్నుకొని అభిషేకించి రాజుగా నియమించాడు. దావీదు కూడా ఒక్కొక్క సమయంలో దారి తప్పినప్పుడు, పాపానికి చోటిచ్చినప్పుడు తను చేసినది దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. అందుకు కాబట్టే దేవుడు కనికరించాడు. మరి ఈరోజు నీకున్న అవకాశం దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకొని నీలో ఉన్న అసహ్య కార్యాలను విడిచి దేవునికి దగ్గరగా జీవిస్తే ఈరోజే నీవు సమాధానాన్ని పొందుకుంటావు. మరి ఇప్పటి నుండైనా దేవునికి దగ్గరగా జీవిస్తావా? తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు. ఏమిచ్చినా కూడా ప్రభువా నీ రుణం మేము తీర్చుకోలేం. మా హృదయాలకు నెమ్మదిని, శాంతిని అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభువా ఈరోజు మా జీవితంలో ఉన్న ప్రతి పాపమును, మా జీవితంలో ఉన్న ప్రతి దోషమును, మా జీవితంలో ఉన్న ప్రతి అతిక్రమమును ఈరోజు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. ప్రభువా ఇప్పటి వరకు విచ్చలవిడి జీవితాన్ని మేము జీవించాము తండ్రి. ఇప్పటి వరకు మా ఇష్టానుసారంగా మా జీవితాన్ని మేము జీవించాం. కానీ ప్రభువా ఈరోజు తెలుసుకున్నామయ్యా. ఈరోజు ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో మేము ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నాం. అన్నీ కూడా మాకు తెలిసే చేశాం తండ్రి. ఈరోజు నీ సన్నిధిలో మేము ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండగా నీవే మా హృదయాలను దర్శించి నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడుగుమని అడుగుతూ ఉన్నాం. మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క మాటలను విన్నారో వారి యొక్క హృదయంలో ఈ మాటలను ఫలింపచేయండి. మంచి నేలను పడిన విత్తనాలు ఏ విధముగా ఫలించాయో, మంచి నేలగా అంటే వారి హృదయం మీద పడిన ఈ విత్తనాలు ప్రభువా నీవే ఫలింపచేయమని అడుగుతున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఉద్యోగాల కోసం చూస్తున్నారు, ఎంతమంది బిడ్డలైతే రిజల్ట్స్ కోసం చూస్తున్నారు, ఎంతమంది బిడ్డలు కాలేజీలో నూతనంగా జాయిన్ అయ్యారు, వారందరినీ దీవించండి. నీ కృపచేత ఆశీర్వదించండి. ఉద్యోగములు చేయవారు, వ్యాపారములు చేయవారు, నేల పంటల మీద ఆధారపడిన వారు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నవారు అయా రోడ్డు మార్గము, ఆకాశ మార్గము, రైలు మార్గము ఇలాగూ ప్రభువా ఎవరెవరు ఏ ఏ పరిస్థితులు గుండా ప్రయాణాలు చేస్తున్నారు వారందరినీ నీ రెక్కల చాటున భద్రపరచుమని. అయా ఎంతమంది బిడ్డలైతే సాతాను శక్తుల చేత, దురాత్మల చేత బంధింపబడ్డారు వారందరినీ యేసు నామములో విడిపించుమని అడుగుతున్నాం. వారి చుట్టూ నీ దేవదూతల్ని కావలి ఉంచి నీ రక్షణ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.